హైదరాబాద్‌లోని ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటన వల్ల మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకైతే గురవుతా ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చించుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే అక్కడ స్థానికులు ఉన్నారో ఆ స్థానికులందరూ కూడాను మెచ్చుకుంటా ఉన్నారన్నమాట. ఆ స్థానికులు చాలా మంచి పని చేశారు. అక్కడ జరిగిన ఒక సంఘటన, ఒక వింత ఘటన, నిజంగా ఆ ఘటన ఏంటనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తాను. మీకు కూడా ఒక అవేర్‌నెస్ వస్తది. మీరు కూడా అటువంటి సిట్యుయేషన్‌లోని ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. అసలు ఏం జరిగిందంటే నిన్న హైదరాబాద్‌లోని రాత్రి అంటే సాయంత్రం ఒక 7, 8 ఆ సమయంలోని ఒక అమ్మాయి అయితే ఒంటరిగా నడుస్తూ వెళ్తా ఉంది. నడుస్తూ అంటే ఒంటరిగా వెళ్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఎవరు లేరనుకోవద్దు. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అక్కడ కొంతమంది కుర్రోళ్ళు దగ్గర దగ్గర ఒక నలుగురు కుర్రోళ్ళు ఆ అమ్మాయి ఎనక నడుస్తా ఉన్నారన్నమాట. అంటే ఆ అమ్మాయిని ఫాలో అవుతా ఉన్నారు. చుట్టుపక్కల పబ్లిక్ కూడా ఉంది. కానీ ఆ అమ్మాయి ఏదో పని మీద బయటకొచ్చుంటది. ఈ బయటకొచ్చిన క్రమంలో ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఇటువంటి క్రమంలోని ఈ నలుగురు కుర్రోళ్ళు ఆ అమ్మాయి చేయి పట్టుకొని లాగడం, ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేయడం, ఆ అమ్మాయిని ఏదో విధంగా అసభ్యపరంగా మాట్లాడడం, టచ్ చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారన్నమాట. ఎప్పుడైతే ఇలా చేశారో ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ప్రతిఘటించి ఒకేసారి అల్లరి చేసి ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికుల యొక్క మద్దతుని కోరిందన్నమాట. ఒకేసారి స్థానికుల మద్దతు కోరేటప్పటికి అంతకుముందు మనం చూసుకుంటే గనక ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది వచ్చేవారు కాదన్నమాట. బాబోయ్ అని చెప్పేసి భయపడేవారు. కొంతమంది స్వార్థంతో మనకెందుకులే అని చెప్పేసి పక్కకెళ్ళిపోయేవారు. కానీ నిన్న జరిగిన సిట్యుయేషన్‌లో నిజంగా చెప్పుకుంటే గనక స్థానికుల్ని భేష్ అని చెప్పుకోవాలన్నమాట. నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడాను. అంత మంచి పని చేసేవారు వాళ్ళు. ఎప్పుడైతే ఆడపిల్లకి అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయి కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మద్దతు కోరిందో ఇమ్మీడియేట్‌గా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరుగున ఎళ్లి ఎవరైతే నలుగురు కుర్రోళ్ళు ఉన్నారో ఆ నలుగురు కుర్రోళ్ళు కూడా పట్టుకొని దేహశుద్ధి చేశారన్నమాట. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో ఇప్పుడు ఇదంతా ప్రధానంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ నలుగురు కుర్రోళ్ళు ఫాలో అప్ అయ్యారో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏం ట్విస్ట్ అంటే అది రీసెంట్లీగా మనం చూసుకుంటే గనక డీజీపీ హోదా కలిగినటువంటి ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నారో ఐపీఎస్ భార్యనే ఇంట్లోకి వెళ్లి బంగారం అంతా కూడా దొంగతనం చేసి ఆ అమ్మాయిని చంపేసి బంగారం అంతా కూడా ఉడాయించారు బంగారంతోటి. ఈ విషయం ఎంత సంచలన సంఘటనగా అయిందది. ఎంత దారుణమైన చర్చనీయాంశమైందది. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. ఆ విషయమే నేపాల్ గ్యాంగ్ మాట. నేపాల్ గ్యాంగే ఈ అమ్మాయినైతే వెంబడిస్తూ వెళ్లారన్నమాట. ఈ నలుగురు కుర్రాళ్ళు కూడా నేపాల్‌కి సంబంధించిన వ్యక్తులు. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. నేపాల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు 100% చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే డీజీపీ భార్యని అంత దారుణంగా చంపారు వాళ్ళు. అంతకుముందు డీజీపీ ఈ ఇంట్లోనే ఉండి పనిచేసి ఒక అమ్మాయి తర్వాత డీజీపీ ఇంట్లోనే ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నారో ఐపీఎస్ అధికారి ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏవైతే లూజ్ పాయింట్స్ అంటే లీక్ పాయింట్స్ అన్నీ ఉన్నాయో లోపలికి ప్రవేశించడానికి అన్నీ కూడా చూసుకొని ఒక 6, 7 నెలలు ఆయన ఇంట్లో పనిచేసి తర్వాత మంచి ప్లానింగ్‌తో వాళ్ళతో ఏదో విభేదాలు తెచ్చుకొని అక్కడి నుంచి పనిమానేసి వెళ్ళిపోయింది. పనిమానేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఎవరైతే వాళ్ళ గ్యాంగ్ ఉందో నేపాల్ గ్యాంగ్ వాళ్ళ నేపాల్ గ్యాంగ్‌కి మొత్తం అంతా వివరించిందన్నమాట. ఇంట్లోని ఆవిడ ఒక్కరిదే ఉంటది. పలానా ప్లేస్‌లో ఉంటది. ఇయన్నీ కూడా క్లియర్ కట్‌గా చెప్పింది. చెప్పి ఏ గేట్ నుంచి ఎళ్ళాలి, ఎలాగెళ్తే మనం పట్టుబడకుండా మొత్తం బంగారం అంతా తెచ్చేయొచ్చు అనే విధంగా ప్రతీది కూడా పూసగుచ్చినట్టు వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చినట్టుంది. వాళ్ళు నిజంగానే అలాగే వచ్చారు. వచ్చి ముందుగా అయితే ఎవరైతే ఐపీఎస్ అధికారి భార్య ఉందో ఆ భార్యనైతే గుడ్డ ముక్కలతోటి నోట్లో కుక్కేసి పీకి నులిమి గట్టిగా పాపం ఊపిరందకంటే చంపేశారు ఆవిడని. చంపేసిన తర్వాత ఆ బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అంతా కూడా పట్టుకొని ఉడాయించి వెళ్ళిపోయారన్నమాట. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి నిజంగా దేశంలో అత్యున్నత స్థాయి మంచి పదవి కాబట్టి అది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అటువంటి సిపి సజ్జనర్ గారు కూడాను చాలా సీరియస్‌గా తీసుకున్నారు దాన్ని. చాలా సీరియస్‌గా తీసుకొని మొత్తం దేశం నలుమూలన అయితే దాన్ని క్యాప్చర్ చేశారన్నమాట. అంటే వాళ్ళు నేపాల్ పారిపోకుండా ఏ కంట్రీకి పారిపోకుండా అయితే మొత్తం అంతా లాకప్ చేశారు ఆళ్ళు. ఎప్పుడైతే ప్రతి రాష్ట్రం పోలీసులకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారో ఈ నేపాల్ గ్యాంగ్ ఏదైతే ఉందో వారం రోజుల్లో అయితే పట్టుబడ్డారన్నమాట. ఎట్టకేలకు పట్టుబడ్డారో వాళ్ళకైతే సరైన ఎంక్వైరీ చేసి సరైన పోలీసుల పద్ధతిలోని నీట్‌గా వాళ్ళైతే జైలుకి పంపించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు నిన్న రాత్రి ఒక అమ్మాయిని వెంబడిస్తూ నేపాల్ గ్యాంగ్ ఏదైతే ఉందో నలుగురు కుర్రోళ్ళు ఈ అమ్మాయిని టార్చర్ పెడతా ఉన్నారన్నమాట. ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు పట్టుకొని దేశస్తుద్ధి చేశారు. వీడియోలో అయితే నేను క్లారిటీగా చూశాను. ఈ అమ్మాయి కూడా చెబుతోంది. నేను నడుస్తూ వెళ్తా ఉంటుంటే నన్ను వెనకాల నుంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. టచ్ చేయడానికి చాలా విధంగా అసభ్యంగా టచ్ చేయడానికి చాలా విధంగా ప్రయత్నిస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి చెబుతోంది వీడియోలో. చాలా దారుణమైన స్థితి. ఈ నలుగురు గ్యాంగ్ కూడాను నలుగురు 4 ప్లేస్‌లో పనిచేస్తా ఉన్నారన్నమాట. ఈ నలుగురు కుర్రాళ్ళు కూడాను. ఒకడేమో
టీ స్టాల్‌లో పనిచేస్తే, ఒకడేమో పానీపూరి దగ్గర పనిచేస్తే, ఒకడేమో రెస్టారెంట్‌లో పనిచేస్తే, ఈ విధంగా అయితే ఒక్కొక్క ప్లేస్‌లో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఒక గ్యాంగు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్‌లో పనిచేస్తా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళకి పని అయిపోతుందో, నైట్ అయిపోయేటప్పటికి ఇటువంటి పనులు చేస్తా ఉన్నారన్నమాట. తస్మాత్ జాగ్రత్త. ఈ నేపాల్ గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ నేపాల్ గ్యాంగ్ నుంచి 100% జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో ఏదైనా చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని చంపేసైనా మీ దగ్గరున్న బంగారమైనా గాని తీసుకొని ఎమ్మటనే వాళ్ళు నేపాల్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. వీళ్ళ నుంచి అయితే 100% మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంతకు ముందు కూడా ఈ నేపాల్ గ్యాంగ్ చాలా ఇళ్లలో దొంగతనాలు చేశారు. ఈళ్ళు మన ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా ఈ నేపాల్ గ్యాంగ్ బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపాల్ గ్యాంగ్ యొక్క నేరాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు కూడా చెబుతున్నారు. ఏదైతే నేపాల్ గ్యాంగులు ఉన్నాయో, ఈ నేపాల్ గ్యాంగుల నుంచి మీరు 100% చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోని మీకే ప్రమాదం అని చెప్పేసి పోలీసులు కూడా ఒకానొక సమయంలో అందరికీ హెచ్చరించారన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ఇండియా వ్యాప్తంగా వీళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేపాల్ నుంచి నిమిత్తం వస్తా ఉంటారన్నమాట ఇండియాకి. ఎందుకంటే మన నేపాల్ అనేది మన ఇండియా కంటే చాలా పేద దేశం కాబట్టి, మన రూపాయి ఏదైతే ఉందో నేపాల్‌లో బాగా ఎక్కువ రేట్ మాట. మన రూపాయికి వాళ్ళ నేపాల్‌లో ఏదైతే కరెన్సీ ఉందో ఎక్కువ డబ్బులొస్తాయి. అందుకని చెప్పేసి నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తా ఉంటారు. ఏదో రెస్టారెంట్‌లోనో లేదా ఒక టీ షాప్‌లోనో ఏదో కూలో నాలో లేదా ఎవరింట్లోనో పని మనిషి కింద చేసుకుంటా ఉంటారు. వాళ్ళిచ్చే ఒక 10,000, 15,000 వాళ్ళ ఏదైతే నేపాల్ కరెన్సీ ఉందో దాంట్లో ఒక 50,000, 60,000 అవుతాయన్నమాట. సో, అందుకని పాపం వచ్చి ఇక్కడ కష్టపడుతూ ఉంటారు లేబర్. ఓకే. అంతవరకు ఓకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఆ దుర్బుద్దేశంతోటి కొంతమంది ఈ బంగారం దోచుకుందామని, లేదా ఎవరైతే ఆడపిల్లలు వెళ్తున్నారో ఒంటరిగా ఉన్న ఆడోళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర బంగారం దోచుకుందామని ఇటువంటి ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. అంటే దేశవ్యాప్తంగా నడుస్తోంది ఇది. ఇది ఓన్లీ మన హైదరాబాదు లేదా మన విజయవాడ, విశాఖపట్నం ఇలా సిటీలే కాదు. మొత్తం దేశవ్యాప్తంగా ముంబై చూసుకున్నా గానీ, అదేవిధంగా బెంగుళూరు చూసుకున్నా గానీ, ఢిల్లీ చూసుకున్నా గానీ, అన్ని సిటీల్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే పని చేయడానికి వస్తా ఉన్నారు కాబట్టి ప్రతి సిటీలో ఉన్నారన్నమాట ఈళ్ళు. సో, ఈళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అప్పట్లో అయితే పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా నేను కూడా చెబుతున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. తగు జాగ్రత్తగా లేని పక్షంలో అయితే ఇటువంటి గ్యాంగ్ నుంచి అయితే మీరు తప్పించుకోలేరు. ఎందుకని చాలా బాధాకర విషయం. నిన్న జరిగిన విషయం అయితే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిందే కాబట్టి, ఆ వీడియోలో అంత డెప్త్ మ్యాటర్ ఉంది కాబట్టి నేను మీ ముందుకు తీసుకొచ్చి చెప్తానన్నమాట. ఎందుకంటే నేపాల్ గ్యాంగ్ కాబట్టి. నేపాల్ గ్యాంగ్ అనేటప్పటికి ప్రజలందరూ కూడాను హడలెత్తిపోతా ఉన్నారన్నమాట. చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. సో, అటువంటి వ్యక్తులే మళ్ళీ ఈ అమ్మాయిని ఈ విధంగా ఆట పట్టిస్తూ అసభ్యంగా తాగడానికైతే ముందుకెళ్ళడం ఇయన్నీ చేసేటప్పటికి ఒకేసారి షాక్‌గురయ్యారన్నమాట. సో, ఏది ఏమైనా గాని పోలీసులకైతే అప్పజెప్పే ఉంటారు. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే స్థానికులందరూ కూడా క్యాప్చర్ అయిపోయారు. అక్కడ అందరూ కూడా పట్టేసుకున్నారు ఆళ్ళని. పోలీసులకైతే అప్పజెప్పేసి ఉంటారు. వాళ్ళకైతే తగిన శిక్ష పడే ఉంటుంది నాకు తెలిసిన మట్టుకైతే. కానీ మీరు మాత్రం అలర్ట్‌గా ఉండండి. చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి ఈ వీడియో మీద. ఈ వీడియో మీద ఎందుకు మంచి కామెంట్ చేయమంటున్నానంటే రీసెంట్‌గా ఈ నేపాల్ గ్యాంగ్ ఏవైతే ఉన్నాయో ఇయన్నీ కూడా చేసిన ఆకృత్యాలు, హత్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర భ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మీరు మంచి కామెంట్ చేయండి. ఏ విధంగా అంటే భద్రత అనేది ఏ విధంగా ఉండాలి మనకి? మనం బయటికెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా భద్రంగా ఉండాలి? మనం చేసే తప్పులేంటి? మనం చేసే తప్పుల వల్లే మనం ఒక్కొక్కసారి ఇటువంటి అగంతుల చేతుల్లో మనం చిక్కుపోతా ఉన్నాం. అటువంటి అగంతుల చేతుల్లోంచి అటువంటి అగంత చేతుల్లోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలనే విధంగా అయితే మీరు కామెంట్ చేయండన్నమాట. ఆ కామెంట్ చదివి ఎంతో కొంత కొంతమందైతే నేర్చుకొని బయటికెళ్ళేటప్పుడు కొంతమంది మహిళలైనా గానీ చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నాకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోమంటున్నానంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడాను మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మీ ముందుకు తీసుకొస్తా ఉంటారు. సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి పౌరులాగా అయితే ప్రతి ఒక్కరి బాధ్యత నా మీద తీసుకొనైతే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఏదో ఒక మూలన ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంటాయి. ఇటువంటి సిట్యుయేషన్‌లో మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తామన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. ప్రతిరోజు ఎవ్రీడే 3 వీడియోలు నేను తీసుకొస్తాను. అది కూడా 3 వీడియోలు చాలా మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకు వస్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.